లోపట ఆయవులో గూకొని ఊదినట్టే బొత్త దినమింత ముంగట్టుకొస్తుందిరా. ఇక జిమ్ముకు పోవాలి ఈ కాంచెలి. అవురా నీసు తస్తా షేర్కైదాం. ఓ కొడుకో అడ్డగోలు కొవ్వు వెరిగి వాడైతుంది. పొద్దుమా పట్ల పార్కులకు వాకింగ్ పోవాలి. ఇగో గిట్లనే అంటుంటారు అన్నలు. ఇయాల రేపు అందరూ పానాలు కాపాడుకుంటానికి బలం గల తిండి కోసం దేవులాడుతున్నారు. అడుగు తీసి అడిగేయాలంటేనే ఏం నడుస్తాం అనేటోళ్ళంతా వాకింగ్లు జాగింగ్లు చేస్తున్నారు. గసంటోళ్లకు మంచిగా అక్కరికొచ్చే ముచ్చటే ఇది. ఎక్సర్సైజులు వాకింగ్ జాగింగ్ అని చెప్పి గీ చెక్క వస్తువు చూపిస్తారేందని పరిశాన్ అవుతున్నారులే. అట్లనే చూడుండ్రి వారెవ్వా అచ్చం కరెంటుతో నడిచే ట్రెడ్మిల్ లెక్కనే గిర్ర గిర్ర తిరుగుతుంది పో. వరంగల్ జిల్లా కాట్రపల్లిలుండే గీ అన్నే ఇకమతి చేసింది. పేరు హరీష్. నాయనతోని కులవృత్తి చేసుకుంటా కొత్తగా ఏదన్నా చేయాలని ఆలోచన చేసి మొదలు ప్లైవుడ్ తో తయారు చేస్తే ఉత్తదే అయిందట. ప్లైవుడ్ తో నేను అనుకున్నంత సక్సెస్ కాలేదు. తర్వాత దాన్ని మాడిఫై చేస్తూ ఒక 15 days తర్వాత నేను అనుకున్న విధంగా చక్కని ట్రెడ్మిల్ ను రూపొందించడం జరిగింది. ఇట్లా కాదని తుమ్మ చెక్క బేరింగ్లు బెల్టులు ఆడకం చేసి నడుస్తుంటే తిరిగే ట్రెడ్మిల్ తయారు చేసిండన్నట్టు. ఇక ఇంటోళ్ళందరు దీని మీదే వాకింగ్ చేస్తుండ్రు. ముచ్చట తెలిసి చాలా మంది వచ్చి చూసి మా కోట అని ఆర్డర్ ఇచ్చి చేయించుకొని పోతుండ్రని చెప్పుకుంటా అన్నోళ్ళ అమ్మది చిన్న సంబురం కాదు. అందరు వచ్చి చూసిపోయింది తొక్కిండ్లు మంచిగా ఉన్నదని. ఇంకా నాకు కూడా సంతోషమైంది. అంతేకాదు మీదికి చూడుండ్రో మల్క పక్షి ఎగురుతున్నట్టు ఏమన్నా చేసిండా. ఇక గీ కుర్చీ అన్నిట్లెక్క కాదుల్లో కూసున్నంతసేపు ఆడకం చేసి ఆ టెన్కిట్ల మడత పెట్టి పక్కకు పెట్టొచ్చు. అన్న చేసిందే ఇది సుత. కర్రెతోని అద్భుతాలు చెక్కుడే కాదు పిల్లన గ్రోవి ఊదుట్ల సుత తోపే అన్న. ఓ ఇంకా బొచ్చెడు చేయాలని ఉన్నది గాని పైకం లేక వెనక ముందాడుతున్నాడట అన్న. సర్కారోళ్ళు ఇంత ఆసరైతే అద్భుతాలు చేస్తా అంటున్నాడు. జర ఆలోచన చేయండి సార్లు.